హాయ్ హలో అండి. ఈరోజు మన ఛానల్లో బీరకాయ రొయ్యల కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తాను. దానికోసం గిన్నె పెట్టుకున్నాను. గిన్నె హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసి బాగు చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు ఈ విధంగా కొంచెం సేపు అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు మనం కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి, ఈ బీరకాయ వాటర్ కంటెంట్ వెజిటేబుల్ కాబట్టి వాటర్ రిలీజ్ అయితే ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అప్పుడు కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దాం. చూసారా, బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ ఆయిల్ మాత్రం ఉంది. ఇప్పుడు ఇందులో దీనికి సరిపడా ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. వీడియో నేనే కాబట్టి తీసుకుని అయితే నేను మొత్తం ఒకసారి ఒక దానిలోకి తీసుకొని యాడ్ చేసేస్తున్నాను. మీ కర్రీ క్వాంటిటీకి తగ్గట్టు, మీ స్పైసీ లెవెల్స్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని బీరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా మనం ఉప్పు కారాన్ని 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారా, కర్రీ ఆల్రెడీ కుక్ అయిపోయినట్టు ఎంత అందంగా ఉందో. ఇప్పుడు ఇందులో కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. బీరకాయ ఆల్రెడీ బాగా మగ్గిపోయింది కాబట్టి ఎక్కువ వాటర్ ఏమీ అవసరం లేదు. ఇలా కొంచెం వాటర్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గనించిన తర్వాత మన కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది. కర్రీ ఇలా రెడీ అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఈ ప్రాసెస్లో ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఇంకా వీడియో. బై బాయ్.